విశాఖ జిల్లాలో ఆయన ఒక వివాదాస్పద ఎమ్మెల్యే. ల్యాండ్ కబ్జాలు, అక్రమ క్వారీలు వ్యవహారంలో దిట్ట. వయసు తక్కువ, అనుభవం ఎక్కువ. అనుభవం అంటే ప్రజాపాలనలో అనుకునేరు, వ్యవహారాల చక్కబెట్టడంలో, భూ అక్రమాల్లో ఆయనే సాటి. ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు వందల కోట్లు భూ అక్రమాల్లో అదీప్ చెలరేగిపోయారని స్థానికంగా విమర్శలున్నాయి. వార్డుల పరిధిలో, జీఎంసీ వార్డు పరిధిలో తీసుకుంటే ఏ వార్డులో కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక్క రోడ్డు వేసేది పాపాన్ని కూడా పోలేన ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు. ఎందుకంటున్నంటే ఏవైనా మేము కూడా గ్రాంట్లు పెట్టి మేము పోరాడి ఒక అపోజిషన్ లీడర్గా మా వార్డులో తెచ్చినప్పటికీ అధికారులు భయపించి, అధికారులు చేయకుండా అడ్డుకొని చాలా ఓట్లో నన్నే డైరెక్ట్గా అడ్డుకొని చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో కూడా కార్యకర్తలు ఏదైతే ప్రజలు నా అన్నున్నారు కాబట్టి వాళ్ళు తోసి పవరికాయ కొట్టే పరిస్థితి వచ్చిందంటే అభివృద్ధికి నోచుకోలేదు, అభివృద్ధి కోసం ఆలోచించలేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. కానీ బిల్డర్ల దగ్గర మాత్రం డబ్బులు దండుకోవడానికి మాత్రం బలాయించే ఐడియా ఉందండి. ఒక 5 టీం ఉన్నారు. ఆ టీముతో ఈ వార్డులో పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు, ఈ వార్డులో అయిన వారికి వెళ్ళిందంటే ఎంత దందా చేశాడో. ఏదైతే వాళ్ళ మామ ఉన్నాడు, ఒక విఆర్ఓ ఉండి అందరినీ ఈ డిపార్ట్మెంట్లు అందరినీ మేనేజ్ చేసి రెవెన్యూలో ఎవరైతే పార్కులు ఆక్యుపై చేశారో ఈ వార్డులోనే కొన్ని కబ్జాలు చేసి అమ్ముకొని వ్యాపారం చేసుకున్న ఇటువంటి ఎమ్మెల్యే నేను ఇప్పటి వరకు చరిత్రలో కూడా చూడలేని. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు భూ ఆక్రమణలు జరుపుతున్నా వారిపై ఎటువంటి కేసులుండవు, విచారణ ఉండదు. ఏమైనా ఉంటే తాను చూసుకుంటా అనే ఎమ్మెల్యే భరోసాతోని వైసీపీ అనుచరులు రెచ్చిపోతున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలో కృష్ణరాయపురం వెంకటప్ప చెరువు కబ్జా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. విపక్ష పార్టీలు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అధికారం ఉపయోగించుకుని చెరువు కబ్జా రాద్ధాంతాన్ని చల్లబరుచుకున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది అప్పట్లోనే చెవులు కొరుక్కున్నారు. నా పేరు శ్రీరామూర్తి అండి, కొంచెం పాత నాకు తెలిసింటే అభివృద్ధి నాకైతే కనపడలేదండి ఏమి కూడా. మరి ఎల్ఎస్సీ కాలనీ లేదు అన్నారు, రోడ్లు చేస్తున్నారు, అవి కూడా వేయలేదండి. అది ఏదో ఏర్పాటు చేశారు తప్ప, ఆ ఒక్కరోజు అడవాటు చేశారు తప్ప తర్వాత ఇప్పుడు కూడా ఇవ్వలేదండి. అవి అలాగే ఉన్నాయి రోడ్లు కూడా. మా ప్రత్యేకించి నాకు తెలిసి అయితే అభివృద్ధి కనపడలేదు నాకైతే. ఆయన వచ్చిందే కనపడలేదు. అభివృద్ధి పక్కన పెట్టండి, అదే విషయం. కానీ వచ్చి గెలిచిన తర్వాత ఒకసారి వచ్చి ఏమన్నా మీ వల్లే మేము ఉంచాము అన్న సింపతి కూడా ఆయనకి లేదు. యాక్చువల్గా ఆయనకి అది ఉన్నా కొన్ని కలిసి జనాల్లో పోనీ మేము ఓటేసాం అన్న ఇది కనపడింది. ఆ సింపతి కూడా ఆయన మాకు కనపడలేదు. మరి మీరు ఎమ్మెల్యే ఎవరంటే మా అభిప్రాయం కదండి. మీ అంటే ఆయన గెలిచిన తర్వాత మీ వార్డులో అసలు రాలేదంటారా? రాలేదండి, నాకు తెలిసి ఊళ్ళోకి నాకు తెలిసి మరి ఏదో ఎల్ఐసి వాళ్ళకి వచ్చారండి ఒకసారి. మరి అది తేనబోసం చేశారు. తర్వాత అక్కడ వాళ్ళు అనుకోవడం ఓపెన్ అయితే మరి రోడ్లు కూడా చూశాను, కానీ అనుకోవడం కూడా వాళ్ళు రోడ్లు కూడా వెళ్ళలేదండి. అక్కడ రోడ్లు అలాగే ఉండిపోయి. భూ కబ్జాలతో పాటు అక్రమ క్వారీ దందా విషయంలో కూడా అదీప్ రాజుపై విమర్శలున్నాయి. నియోజకవర్గ పరిధిలోని నరవ, జరిపోతులపాలెం, ఇత్తిలివానిపాలెం, కొండవాలు ప్రాంతాలన్నీ అక్రమ క్వారీ దందాతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని స్థానికంగా వ్యతిరేకత ఉంది. నమ్మకంగా ఉన్న 2-3 అనుచరులను పెట్టుకుని కమిషన్ పరిధిలో దందా చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెబుతుండడం కొసమెరుపు. నా పేరు భారతి, మా రాజ్యాలు. లాస్ట్ ప్రభుత్వం వైసీపీ అన్నంరెడ్డి అదీప్ రాజు గారు వచ్చిన తర్వాత అయితే మాకు పట్టా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం అంటే మా చేతికి రాలేదు, సచివాలయంలో అయిపోయింది. వాలంటీర్లు అడిగి తిరిగాము. ఆరోగ్యశ్రీ కూడా రాలేదు మాకైతే. సచివాలయంలో ఆఫీసర్ ఎందుకు ఆఫీసర్ ఏంటని అడిగితే అక్కడ సచివాలయంలో వాళ్ళ మేడంలు అడగమని చెప్పారు. ఇంకా ఏది కూడా మాకైతే రాలేదు. అమ్మఒడి ఒకటే వచ్చింది మా ద్వారా, మా పిల్లల ద్వారా. అయితే ఇంకేమీ కూడా మాకైతే లాస్ట్ ప్రభుత్వం ద్వారా ఏం రాలేదు మాకు. ఈయన పనితీరు ఎలాగుందమ్మా? మా ఆయన గారికి రీసెంట్గా ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ లేక మేము చాలా ఇబ్బంది పడినాయి. 80,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది అతనికి. అప్పుడు కూడా వాలంటీర్లు కానీ ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోలేదు.
ఎమ్మెల్యే అదీప్ రాజు కొంతమంది అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంచి చెడులు చూడకుండా అక్రమార్కులను వెనకేసుకొస్తున్నారని కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. భూదందాలు, సెటిల్మెంట్లతో పార్టీ ప్రజల వద్ద చులకనవుతుందని కొంతమంది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారంటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నా పేరు వెంకటలక్ష్మి అండి. అధికార పార్టీ గెలిచిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజిట్కి రావడం జరిగింది. ఎమ్మెల్యే అదీప్ రాజు గారు వచ్చారు, అలాగే మన విజయసాయి రెడ్డి గారు వచ్చారు. మా సమస్యలన్నీ చెప్పడం జరిగింది, అన్నీ చేస్తామని హామీలు ఇచ్చారు. గత ఎన్నికల ముందు కూడా మా సమస్యలు మేము డబ్బులు తీసుకోండి ఎవరి దగ్గర ఎన్నికల సందర్భంగా అభివృద్ధి చేయాలని మేము ఒక లెటర్ రాస్తాము, అభివృద్ధి చేస్తామని వాళ్ళు సంతకం పెడతారు. అదే సందర్భంగా అదీప్ రాజు గారు కూడా సంతకం పెట్టారు. సంతకం లాగా ఉండిపోయింది. ఇప్పటికైతే మా కాలనీకి ఎటువంటి అభివృద్ధికి నోసుకోలేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కూడా మేము ఎవరు గెలుస్తారో మా సమస్యలు పరిష్కరించాలండి. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని గ్రహించిన అదీప్ రాజ్ అన్నింటికీ సిద్ధంగా ఉన్నాడని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఓడిపోతామని తెలిసి అటు ప్రచారం కూడా సరిగా చేస్తలేడని నియోజకవర్గంలో కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే అదీప్ రాజ్ మాత్రం కార్యకర్తల్లో నిరుత్సాహపరుస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో వైసీపీ మొట్టమొదటి ఓడిపోయే సీటు పెందుర్తి అంటూ పలువురు రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. నా పేరు నిర్మల్ అండి, మాది అంబేద్కర్ నగర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అయితే మా కాలనీకి వచ్చి విజిట్ చేశారు, గడప గడప ప్రోగ్రాం పెట్టారు, అన్నీ చూశారు. మా సమస్యలన్నీ కూడా మేము వివరించి చెప్పాము. కానీ కూడా ఎన్నో హామీలు ఇచ్చారు, రాతపూర్వకమైన హామీలు కూడా ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక్కడే కాదు, మొత్తం పెందుర్తి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం ₹1,00,00,000 సెలక్షన్ చేసి రోడ్లు వేశారు. ఇంతమంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ రోడ్లు లేక, వాటర్ సరిగా రాక, ఇంకా ఇక్కడ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు మాత్రం ఆయన చేసిందైతే ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కొన్ని దగ్గరలో ఆ రోడ్లు అవి వేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఈ చిన్న పనులు కూడా చేయకపోతే నాకు ఓట్లు పడవేమన్న దాంతో ఆ పనులు కూడా చేస్తున్నట్లుగా అనిపించింది.